హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఆర్ మూవీ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇవాళ వీడియో అయితే రీసెంట్గా రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ రివ్యూ అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఇంకా రివ్యూ విషయానికి వచ్చినట్లయితే రామ్ పోతినేని గారు డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ అయితే తీయడం జరిగింది. పూరి జగన్నాథం గారు డైరెక్టింగ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ అయితే రీసెంట్గా రిలీజ్ చేశారు. ట్రైలర్ చూశాక నాకు కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది భయ్యా. ఎందుకంటే కొన్ని సీన్స్ అయితే వరస్ట్ అనిపించాయి, కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి అనిపించాయి. ఎందుకంటే కొన్ని సీన్స్ పెట్టడం వల్ల టాలీవుడ్ పేరుకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఆ సీన్స్ ఏంది భయ్యా, నిజంగా ఆ గలీజ్ అనిపిస్తున్నాయి తెలుసా. ఇంకొకటి రామ్ పోతినేని గారు సాంగ్స్ రిలీజ్ చేశారు, అవి కొద్దిగా పర్లేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ సాంగ్స్ వల్ల కొద్దిగా హిట్ అయింది. ఇంకోటి డబుల్ ఇస్మార్ట్ శంకర్ కూడా సాంగ్స్ బాగానే ఉన్నాయి, పర్లేదు. ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే కొద్దిగా ఎక్కడో డిసప్పాయింట్మెంట్ కొట్టారు. పూరి జగన్నాథం గారు రామ్ పోతినేని గారు మంచిగా చూపిస్తారనుకున్నాం. కొన్ని సీన్స్ మంచిగా చూపించారు. ఆ క్లైమాక్స్ ఉంటుంది చూసారా, అదైతే కొద్దిగా బాగానే ఉంటుంది. ఇంకా మళ్ళీ కొన్ని సీన్స్ అయితే అంతగా చూపించలేదు పూరి జగన్నాథం గారు. మనీష్ శర్మ గారు మ్యూజిక్ బాగానే ఇచ్చారు, ఎక్కడైనా బాగానే ఇచ్చారు. ఇంకోటి సంజయ్ దత్ గారు కూడా కొన్ని పర్ఫార్మెన్స్ మంచిగా అనిపించలేదు అంతగా. అంటే రీసెంట్ సినిమాలో కూడా మంచిగా చేశారు, ఈ సినిమాలో అంతగా చూపించినట్లయితే నాకు అనిపించలేదు. ఇంకోటి పూరి జగన్నాథం గారు అసలు అయితే మంచిగానే తీస్తారు, మరి దీంతో హిట్ అవుతారా లేదా అనేది నాకు కొద్దిగా డౌట్గా ఉంది. ఈ సినిమా అయితే 15th ఆగస్ట్ థియేటర్లో రిలీజ్ అవ్వనుంది. ఇంకా ఈ సినిమా హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అనేది నాకు అంతగా తెలీదు. నేనైతే హిట్ అవ్వదైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకోండి. ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.